అనమాట ఎదురుగా. అటు సైడ్ అందరూ బాయ్స్ కూర్చుంటారు, మేము కూర్చుంటాం కదా. సార్ వచ్చినప్పుడు సిస్టమ్ ఆఫ్ ద క్లాసిఫికేషన్ అని చెప్పి ఒక లైన్ క్రియేట్ చేశారు వీళ్ళు. అదే చదువుతా ఉండేవాళ్ళం మేము, ఇంకేం చదివేదిలే. సోషల్లో ఉండే కదా క్లాసిఫికేషన్స్, సిస్టమ్స్ ఇవన్నీ, అవే చదువుకుంటే సిస్టమ్ ఆఫ్ ద క్లాసిఫికేషన్స్ అని చదువుతానే ఉండేవాళ్ళం అనమాట. సార్ వస్తాడు వెళ్ళిపోతాడు. ఎగ్జామ్స్ కూడా అసలు మేము మా సార్ వాళ్ళు కానీ లైవ్ చూసి నన్ను కొడతారు చెప్తున్నా. ఎగ్జామ్స్ అయితే దినేష్ అయితే ఎంత పద్ధతిగా ఎంతవరకు వచ్చి అంతవరకు రాశారు. మేమైతే ముందు వెనకాల అటు ఇటు చూస్తా ఉన్నాం. అందరే ఎవరి పేపర్లో వాళ్ళు చూడరు అనమాట. అందరు పక్కన వాళ్ళ పేపర్లోనే చూస్తుంటారు, కానీ ఎవ్వరు ఏమీ రాయరు అసలు మమ్మల్ని కింద కూర్చోబెట్టకపోయినా మేము ఇంకా బాగా చదువు ఉండేవాళ్ళమేమో. మమ్మల్ని తీసుకొచ్చి కింద వేసేసి సిస్టమ్ ఆఫ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద నేషనల్ బ్యూటీ ఆఫ్ ద బ్యూటిఫుల్ గాయ్, సిస్టమ్ ఆఫ్ ద వామ్మో చిన్న కథ కాదంటే మమ్మీ నీకేం తెలియదు మమ్మీ, అసలుకి నీకేమి తెలీదు మా గురించి. మేము 10th క్లాస్ చేసిన కథలు అసలు మీకు తెలీదు. చిన్న వేషాలు వేయలేదనమాట. స్టడీ అవర్స్ ఉంటాయి మాకు. నైట్ 8:30 వరకు ఉన్నాయన్నమాట. కరెక్ట్గా మొగల రేకులు సీరియల్ స్టార్ట్ అవుతుంది అనమాట 8:30కి. కరెక్ట్గా ఆ టైం కల్లా ఇంట్లో ఉండాలి వెళ్ళి. మాకు 10thలో 8:30 దాకా ఉండేది అనమాట క్లాసు. స్టడీ అవర్స్ ఉన్నది 4:40 నుంచి స్టార్ట్ అయిపోతుంది. 5 కల్లా వచ్చేయాలి. మేమేం చేస్తామంటే అప్పుడులో కరెంట్ తీసేసేవాళ్ళు. కరెంటు తీసేస్తే చాలు, మేమైతే అప్పుడులో అవి ఉండేవన్నమాట లేజర్ లైట్ వేస్తే బొమ్మలు పడతాయి అనమాట. కరెంటు పోగానే రవీంద్ర దగ్గర లేజర్ లైట్ అనేది ఒకటి ఉండేదన్నమాట. కరెంటు పోగానే ఏం చేస్తారంటే ఒక పేపర్లో వాళ్ళ పేరు ఉంటుంది కదా, పేరు రాసుకొని దాన్ని కరెక్ట్గా కట్ చేసుకుంటారు అనమాట. లైట్ వేసుకుంటారు, వాళ్ళ పేర్లు పడతా ఉంటాయి అనమాట. వాళ్ళ పేర్లు పడతాయి అనమాట. ఇట్లా మనం కరెంట్ లైట్ ఆపేసాం కానీ మన లేజర్ లైట్ వేస్తే మన నేమ్ వచ్చి మన గోడ మీద పడుతుంది. అది పడుతుంది అనమాట. వాటితో ఆడుకుంటూ ఉండేవాళ్ళము. చెనక్కాయలు, కంకులు, ఉసిరికాయలు, నేరేడుకాయలు, ఇంకా కార్న్ పప్స్, పోలో రింగ్స్, ఇంకా చాలా ఉండేది. పోలో రింగ్స్ వచ్చి 1 రూపీ ప్యాకెట్ అనమాట. కార్న్ పప్స్ వచ్చి 2 రూపీస్ ప్యాకెట్ లవ్ సింబల్లో ఉంటాయి అనమాట. అవంటే మాకు భలే ఇష్టం అసలుకి. మాకు స్టడీ అవర్స్కి ఒకసారి ఉండేవాళ్ళమాట, తారక్ సార్ అని చెప్పి. అంటే మాకు కృష్ణ సారు ఇంకో పెద్ద సార్లు ఉంటారు కదా, వాళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు, కాసేపు ఉండి వెళ్ళిపోతారు అనమాట. మా కృష్ణ సారు ఇల్లు మా స్కూలు పక్కనే అనమాట. ఇది మా స్కూలు, మా కృష్ణ సారు ఇల్లు పక్కన అనమాట. సార్ వచ్చి కాసేపు ఉంటారు వెళ్ళిపోతారు. మాకు తారక్ సార్ అని స్టడీ అవర్స్కి ఒక్కటే వచ్చేవాళ్ళు అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పడానికి. ఏమంటారు ఆ సార్ని మేము ఆడుకునే వాళ్ళం. దండం పెట్టేసి వాళ్ళు ఎట్ట కొడతాడో సార్ అయితే తీసుకొచ్చి తారక్ పుచ్చకాయ అని చెప్పి చాలా ఏడిపించేవాళ్ళం సార్ని అయితే. లిటరల్గా ఏడ్చేసేవాడు మా స్కూల్లో. వాళ్ళే ఉండేదనమాట. మా స్కూల్ బయట ఒక బండి ఉండేదనమాట. అంటే ప్రతి ఒక్కరికి మీకు ఇప్పుడు స్కూల్లోనే అన్ని క్యాంటీన్స్ అన్నీ ఉంటాయి, మాకు క్యాంటీన్స్ అలా ఏమీ లేవు. బయట ఒక బండి ఉండేది, బండక్క అని పిలిచేవాళ్ళమాట అక్కని. బండక్క సైదక్క వచ్చి టిఫిన్ అంగడి అనమాట. బోండాలు వేస్తారు, బోండాలు వడలు. బండక్క వచ్చి కంకులు, కార్న్ పప్స్, చింతపండు, ఉసిరికాయలు, నేరేడు పండ్లు, లవ్ సింబల్ కార్న్ పప్స్ ఉంటాయి అవి, మన చింతపండు చీక్కుంటాం కదా చింతపండు, అవి, చాక్లెట్స్, పొప్పరమిట్లు అన్నీ ఉండేదన్నమాట. మళ్ళీ ఇంకో అంగడి ఉండేది. 3 అనమాట మాకు షాప్. మా స్కూల్కి పక్కనే టిఫిన్ అంగడి, బండక్క, ఇంకోటి వచ్చి మా సీనంగడి అనమాట. సీనంగడిలో ఎవరైనా పోయి ఏమైనా కొనుక్కుంటే అబ్బా వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అనుకునే వాళ్ళం మేము. సీనంగడికి వెళ్ళాలంటే అమ్మా వీళ్ళకి ఇంత డబ్బులు ఉన్నాయా, సీనంగడికి వెళ్తున్నారు, ఏం కొనుక్కుంటున్నారు అని తెగ భయపడిపోయే వాళ్ళం. ఏమైనా తెస్తే నాకు కొంచెం ఈమె ప్లీజ్ నాకు కూడా కొంచెం పెట్టుమే అని అడిగేవాళ్ళం అనమాట. కంకిలు తెచ్చుకొని క్లాస్ రూమ్లో నేను కంకిలు ఉసిరికాయలు తెచ్చుకుంటాను అనమాట. మా ఫ్రెండ్ ఆర్ శిరీష అని చెప్పి ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి ఒక ఉసిరికాయ వేసుకుంటుంది నోట్లో. ఈవినింగ్ వరకు స్టడీ అవర్స్ అయిపోయినా కానీ అదే ఉసిరికాయని కొరుకుతూనే ఉంటుంది అనమాట. నోట్లో పెట్టుకుంటుంది, ఇంత కొరుకుతూనే ఉంటుంది ఆ పిల్ల. మేము ఎట్ట కొరుకుతావు అసలు నువ్వు ఆ ఉసిరికాయ అంతసేపు ఎలా తింటామంటే మేము 2-3 సార్లు కొనుక్కొచ్చి తినేసి ఉంటాం అనమాట. ఆ పిల్ల మాత్రం ఒక్క ఉసిరికాయని దాచిపెట్టుకొని కొరుక్కుంటా ఉంటుంది. మిగతా ఉసిరికాయలు నాకొకటి అని మేము తీసుకొని తినేస్తాం అనమాట. మా బ్యాచ్ చెప్తానమాట. నేను 2nd క్లాస్ నుంచి బ్యాచ్ వచ్చి కొంతమంది మధ్యలో జాయిన్ అయ్యారు అనమాట. నేను ప్రియాంక నా బెస్ట్ ఫ్రెండ్. ఆ పిల్ల అంటే నాకు చాలా ఇష్టము. లైవ్లో ఉందో తెలియదు కానీ ప్రియాంక అంటే నాకు అప్పుడులో మా ఇద్దరిని లవర్స్ అనేవాళ్ళు అనమాట. ప్రియాంకని నన్ను మా సార్ చెప్పేవాడు, మా హిందీ సార్